నటి జత్వాని వ్యవహారంలో ఏపీ పోలీసుల విచారణ జరుగుతుంది. ఇప్పటికే కీలక అధికారులపై వేటు వేసింది సర్కార్. అయితే ఆ కేసులో ఈ రోజు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. హోంమంత్రి అనితతో సమావేశమయ్యారు జత్వాని. అరగంట పాటు భేటీ జరిగింది. తన మీదున్న కేసును విత్డ్రా తీసుకోవాలని హోంమంత్రిని కోరారు జత్వాని కుటుంబం. ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సినీ నటి జత్వాని గతంలో పోలీసులు తన విషయంలో ఏ విధంగా వ్యవహరించారో హోంమంత్రికి వివరించారు. పోలీసులు తన విషయంలో తన ఫ్యామిలీతో దారుణంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆమె ఏమన్నారంటే, ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అద్భుతంగా ఉంది. నాకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. తనపై తప్పుడు కేసులు పెట్టిన 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారని కూడా ఆమె వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే, పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాతే ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో ఇంకెవరికీ జరగకూడదు. కేసును మరింత త్వరగా విచారణ చేయాలని కోరారు. నాకు జరిగిన నష్టానికి ఏపీ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతున్నా అని పేర్కొన్నారు. ఇక సినీ నటి జత్వాని లాయర్ మాట్లాడుతూ, జత్వాని వ్యవహారంలో పెద్దలు ఎవరున్నారో బయటకొచ్చింది. ఈ కేసు రూట్ కాజ్ ఏంటో అందరికీ తెలుసు. ముంబైలో ఉన్న కేసును క్లోజ్ చేయించడం కోసమే జత్వాని పైన ఏపీలో కేసు పెట్టారు. ఏపీలో జత్వానిపై ఉన్న కేసు క్లోజ్ అయితే ముంబై కేసు గురించి ఆ రాష్ట్రంలో ఫైట్ చేస్తాం. జత్వాని మీద కొందరు వ్యక్తిత్వ హస్తనం చేస్తున్నారు. ఐపీఎస్లు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఎవ్వరూ అనుకోలేదు. జత్వాని మీద కేసును విత్డ్రా చేసుకుంటే ఆమె మీద పడిన మచ్చపోతుంది. చట్టం అందరినీ సమానంగానే చూడాలి. కుట్రకు మూలం ఎవరు, తెర వెనుక పెద్దలు ఎవరనేది విచారణలో తేలుతుంది. జత్వాని ఫోన్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. ఫోన్ ఎక్కడ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారో కూడా మెసేజ్ కూడా వచ్చింది. జత్వానిని అరెస్టు చేసిన తర్వాత ఎవరికైనా చెప్పారా, కాపీలు ఇచ్చారా అని ప్రశ్నించారు జత్వాని లాయర్.